మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. ఇప్పట్లో తనకు అలాంటి ఆలోచన లేదు అని తేల్చారు. ఇంగ్లాండ్తో రెండో వన్డే ముగిశాక ఒక్కసారిగా మీడియాలో రోహిత్ వీడ్కోలుపై కథనాలు వచ్చాయి. అతడికి లార్డ్స్ వన్డేనే చివరిది అని కూడా పేర్కొన్నాయి. కానీ మూడో వన్డేలో తను అద్భుత శతకంతో విమర్శకులకు ధీటుగా బదులిచ్చారు. దేశం తరపున ఆడుతూ బ్యాట్తో రాణించడమే తన పని అని, చాలా కాలంగా తన రిటైర్మెంట్ పై చర్చలు సాగుతున్నాయని అన్నారు. తాను ఆడుతున్నంత కాలం ఇలాంటి ప్రచారాలు కొనసాగుతూనే ఉంటాయి అన్న రోహిత్, కానీ మైదానంలో తానేం చేస్తున్నాను అనేది ముఖ్యమని చెప్పారు. ఆయన అలాంటి ప్రచారం లేకపోతే మజా ఉండదు అని రోహిత్ పేర్కొన్నారు. మరోవైపు వన్డే కెప్టెన్ గిల్ కూడా రోహిత్ వీడ్కోలుపై స్పందించాడు. రోహిత్ రిటైర్మెంట్ పై డ్రెస్సింగ్ రూమ్ లో ఎలాంటి చర్చ జరగలేదు అని తెలియజేశారు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. ఇప్పట్లో తనకు అలాంటి ఆలోచన లేదు అని తేల్చారు. ఇంగ్లాండ్తో రెండో వన్డే ముగిశాక ఒక్కసారిగా మీడియాలో రోహిత్ వీడ్కోలుపై కథనాలు వచ్చాయి. అతడికి లార్డ్స్ వన్డేనే చివరిది అని కూడా పేర్కొన్నాయి. కానీ మూడో వన్డేలో తను అద్భుత శతకంతో విమర్శకులకు ధీటుగా బదులిచ్చారు. దేశం తరపున ఆడుతూ బ్యాట్తో రాణించడమే తన పని అని, చాలా కాలంగా తన రిటైర్మెంట్ పై చర్చలు సాగుతున్నాయని అన్నారు. తాను ఆడుతున్నంత కాలం ఇలాంటి ప్రచారాలు కొనసాగుతూనే ఉంటాయి అన్న రోహిత్, కానీ మైదానంలో తానేం చేస్తున్నాను అనేది ముఖ్యమని చెప్పారు. ఆయన అలాంటి ప్రచారం లేకపోతే మజా ఉండదు అని రోహిత్ పేర్కొన్నారు. మరోవైపు వన్డే కెప్టెన్ గిల్ కూడా రోహిత్ వీడ్కోలుపై స్పందించాడు. రోహిత్ రిటైర్మెంట్ పై డ్రెస్సింగ్ రూమ్ లో ఎలాంటి చర్చ జరగలేదు అని తెలియజేశారు.